తాడూరు మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు సాగిన ఈ ఆకస్మిక తనిఖీల్లో కాలనీ మొత్తం పోలీసులతో కిక్కిరిసిపోయింది. కాలనీలో ఇంటింటికి వెళ్లిన పోలీసులు అక్కడ నివసిస్తున్న ప్రజల ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను మొబైల్ చెక్ డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్లు తీసుకొని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాలనీలో నివసిస్తున్న 2 రౌడీ షీటర్లతో పాటు 2 అనుమానితులను ప్రత్యేకంగా విచారించినట్లు సమాచారం. తనిఖీల అనంతరం డీఎస్పీ ఎన్. యాదయ్య కాలనీ వాసులతో సమావేశమై ప్రజలకు భద్రతా సూచనలు చేశారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. పోలీసులకు ప్రజల సహకారం ఉంటేనే నేరాలను సమర్థంగా అరికట్టగలం అని ఆయన పేర్కొన్నారు. కాలనీలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినా, గంజాయి విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ వంటి అక్రమ కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అలాగే సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో పరమేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రఘు రాములులతో పాటు 8 మంది ఎస్సీలు, 54 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏసీలు పాల్గొన్నారు. రావద్దు అనుకోలేదు. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ధర్నా చేసారు అప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ అప్పుడు. ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ధర్నానే, అది ఏమి ప్రజల కొరకే చేసారు. ఒక్కసారి పోలీస్ రికార్డులకు వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక పాస్పోర్ట్ రాదు, ఏదైనా సరే అన్నిటికీ అనుమానంగా చూస్తారు. వీడు దొంగ, వీడు రౌడీ, వీడు కేడి, వీడు డీసీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా చూస్తారు. కాబట్టి సమాజంలో మనం మంచిగా ఉండాలంటే పోలీస్ రికార్డులకు ఎక్కువగా చూడాలి. పోలీస్ రికార్డుకి ఎప్పుడు ఎక్కాలి? ఒక మంచి పని చేసి రికార్డు మంచి పని చేసినప్పుడు ఎవరు రాడు, కానీ ఈ ఇట్లాంటి పని చేసిన వాళ్ళే వస్తారు. కాబట్టి మనం అందరం పోలీస్ రికార్డుకి ఎక్కువ మనం అందరం సోదరభావనతో, మేమేదో మీకు దూరం కాదు, మీలో నుంచే మేము వచ్చినాము, మేమందరం కూడా మీ కొరకే పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేస్తే ఈ గవర్నమెంట్ అగ్గిపెట్ట కొన్నా సబ్బు కొన్నా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పోతుంది. దాంతో అందరం, అది మున్సిపల్ ఎంప్లాయీ కానీ కరెంట్ ఎంప్లాయీ కానీ అందరం కూడా మీకు సౌకర్యాలు కలిగించే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో భాగమే. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మళ్ళీ మీ కొరకే పనిచేయాలి. మీ కొరకే పనిచేయాలంటే మీరు ఇచ్చిన పైసలతోటే మళ్ళీ మీ కొరకు పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఏం ఇది కాదు, ఏదో ఉట్టిగానే వచ్చేసి ఆ తావుడికి ఎవడో ఇస్తుండో దీనికి వస్తుండో చెప్పి ఉట్టిదాన్ని ప్రలోభపడదు. ఆ ప్రలోభపడడం వల్ల మన ఓటుని మనం అమ్ముకుంటే మన యొక్క క్యారెక్టర్ని, అంటే మన యొక్క ఏమంటుందండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకో, క్యారెక్టర్ అనుకో, నీ యొక్క ఏమంటుందండి ఆత్మాభిమానాన్ని నమ్ముకున్నట్టు అయిపోయింది. ఓ 2000 ఇచ్చిండు, 7 మంది ఆపించిండు, మళ్ళీ మనం ఓటు అమ్ముకుంటే నీ యొక్క ఆత్మాభిమానం, నీకు కూడా ఒక మనిషివి, నేను పుట్టినాను, నాకు ఒక పేరు ఉంది, నేను ఒక గౌరవం ఉంది నాకు అని అనుకుంటాడు. ఓ 1000కో 2000కో పోయి ఆ ఓటు నమ్మడం వల్ల నీ యొక్క ఆత్మాభిమానం
నీ యొక్క క్యారెక్టర్ని నువ్వు అసాసినేషన్ అంటే బొంద పెట్టుకుంటున్నావు. కాబట్టి అట్లాంటి చేసుకోకుండా మనం నీకు నచ్చిన వాళ్ళకు ఈయనైతే చేయగలుగుతాడు, ఈ పెద్ద మనిషి అయితే చేయగలుగుతాడు, ఆ పెద్ద మనిషి అయితే చేయగలుగుతాడు అన్నోడికి మాత్రమే నువ్వు కరెక్ట్గా ఇది చేయాలి. ఓట్లప్పుడు కూడా అదే చేయాలి. అంతేగాని ఏదో పోయి వాడిని 2000 ఇచ్చిండు, మంది దాపిచ్చిండు అని చెప్పి ఇట్లాంటివి మాత్రం చేయొద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.